నమస్తే అవధాని. ఉప ఎన్నికల ఫలితాలు, అలాగే బీహార్ ఎన్నికల ఫలితాలు అనుకున్నట్లుగానే వచ్చాయి. దాంట్లో ఎవరి అంచనాలు తారుమారు కాలేదు. ఇటొచ్చి ఓకే, ఎన్నికల్లో పోటీ చేసిన ఏ పార్టీ అయినా మేము నెగ్గుతామని చెప్తుంది. నెగ్గుతామనే చెప్పి ముందుకెళ్ళాలి. అలా అయితే మాత్రమే కార్యకర్తల్లో కొంత పనిచేయడానికి ఉత్సాహం వస్తుంది సహజంగానే. అదే చేశారు. మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మేము నెగ్గుతాము, ఒక రౌడీని నిలబెట్టారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అట్లాగే బీజేపీ వాళ్ళు ఓకే ఇట్లా అట్లా ఇది మేమే ఇచ్చేస్తాము, మా వల్లే ఇది అవుతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకొచ్చారు. బట్ ఎలక్షన్ స్ట్రాటజీ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు టెల్. ప్రచారం వేరు, ఎలక్షన్ స్ట్రాటజీ వేరు. ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా ముస్లింలు ఎక్కువ ఉన్న జూబ్లీ హిల్స్ ఏరియాను దృష్టిలో పెట్టుకుని అజహరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అతన్ని అంతకుముందే ఎమ్మెల్సీ చేశారు. ఈ రెండు ఖచ్చితంగా అధికార పార్టీ కలిసి వచ్చాయి. భారత రాష్ట్ర సమితి పరిస్థితి ఏమిటి ఇప్పుడు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళకి జనరల్ ఎలక్షన్స్ అంటే 2023 ఎలక్షన్స్ తర్వాత ఇది 4వ ఓటమి, గణనీయమైన ఓటమి. ఎందుకంటే ఒకటి సరే 23 ఎలక్షన్స్లో అధికారాన్ని కోల్పోవడము, తక్కువ స్థానాలకు పరిమితం కావడం ఒకటైతే, తర్వాత జరిగిన లోక్సభ ఎలక్షన్స్లో భారత రాష్ట్ర సమితి ఓటు అంతా గంప కొత్తగా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది అనేది ఒక ఆరోపణ సంగతి పక్కన పెడితే భారత రాష్ట్ర సమితి ఒక్క సీట్ కూడా గెలుచుకోలేకపోయింది. తర్వాత ఖడ్డర్ ఎలక్షన్, బై ఎలక్షన్, అక్కడ స్థానిక శాసనసభ్యురాలు రోడ్ యాక్సిడెంట్లో సరిపోతే అక్కడ ఎలక్షన్ జరిగింది, అది కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దెన్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా పార్టీ అనూహ్యంగా, అంటే వాళ్ళు అనూహ్యంగా అనుకున్న ఓడిపోయింది. ఇప్పుడు భారత రాష్ట్ర సమితి ఇట్ వాజ్ ఇన్ క్రాస్ రోడ్స్ ఆల్మోస్ట్. లిటరల్లీ డోంట్ నో వేర్ టు గో, హౌ టు గో అహెడ్. ఎందుకంటే పార్టీ కార్యకర్తల బలగం అంతా ఒక్కమ్మడిగా చేసిన వాళ్ళు ఎలక్షన్స్ నెగ్గలేకపోయారు. అండ్ నాయకత్వం ఇప్పుడు కంబైన్డ్గా ఉండగలుగుతుందా? కెన్ ఇట్ బి ది సేమ్ యునైటెడ్ యాజ్ ఇట్ వాజ్ ఎర్లియర్? ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ ఎలక్షన్స్ మీద, ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ రిజల్ట్ మీద కవిత చాలా అద్భుతమైన కామెంట్ చేసింది. కర్మ హిట్స్ బ్యాక్ అని. కర్మ హిట్స్ బ్యాక్ అనగానే మనకు ఆల్రెడీ అర్థమైపోయింది, నువ్వు చేసిన కర్మ నీకు మళ్ళీ వెనక్కి తగిలింది. కర్మ హిట్స్ బ్యాక్ అనేది ఆమె తనని పార్టీ నుంచి బయటికి పంపేసిన నేపథ్యంలో మాత్రమే ఆమె చెప్పిందని మనం అర్థం చేసుకోవాలి, వేరేలా కాదు. బట్ కర్మ హిట్స్ బ్యాక్ ఇస్ దేర్ ఆర్ 101 మీనింగ్స్ ఫర్ దట్. కేవలం ఆమెను పార్టీ నుంచి బయటికి పంపడం మాత్రమే కాదు, పార్టీలో పెరుగుతున్న అంతరాలు, పెరుగుతున్న విభేదాలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి, వీటన్నిటి రిజల్ట్ ఇక్కడ కనపడింది. దిస్ ఇస్ 1. 2, ఈ పరిస్థితుల్లో కెన్ హరీష్ రావు కంటిన్యూ? అంటే బహుశా ఆయన ఈ దరిదాపుల్లో ఎక్కడికి వెళ్ళకపోవచ్చు, కానీ ఒక చర్చ అయితే వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీలో అంతర్గతంగా కొన్ని విభేదాలు ఉన్నాయి అనేది అందరూ ఓపెన్గా మాట్లాడుకుంటున్న విషయం. ఆ అంతర్గత విభేదాల కారణంగానే కవిత బయటికి రావాల్సి వచ్చింది. ఆరు కవితని పంపేశారు. ఎయిదర్ వే ఇట్ ఈస్. ఆమె వీళ్ళని టార్గెట్ చేసింది. ఇప్పుడు హూ విల్ బి ద నెక్స్ట్ టార్గెట్ ఇది పార్టీ. ఎందుకంటే పార్టీ మొత్తాన్ని కేటీ రామారావుకి మాత్రమే అప్పగించాలి అని హరీష్ రావు ప్రయత్నం చేస్తున్నారు. దానిని కవిత మొదటి నుంచి వ్యతిరేకిస్తారు. ఆ కారణంగానే ఆమె బయటకు రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె అన్ని ఆరోపణలు అందరి మీద చేసింది. ఎక్సెప్ట్ చంద్రశేఖరరావు ఇంకెవరిని ఆమె స్పెర్ చేయలేదు, అందరినీ విమర్శిస్తూ వచ్చింది. అది ఒక పార్ట్. ఇప్పుడు పార్టీలో ఇంకెవరైనా ఉంటారా, ఇంకెవరైనా బయటకు వస్తారా? ఎవరు ఉంటారో ఎవరు బయటకు వస్తారు? బహుశా ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మంత్స్ సమ్ అదర్ పీపుల్ మే కమ్ అవుట్. అది ఎవరు ఏమిటనేది క్రమంగా తెలుస్తుంది.
ఇది జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సంబంధించి ఉన్న పరిస్థితి. బీహార్ ఎలక్షన్స్ ఓట్ చోరీ పేరుతోటి ఓ హైడ్రోజన్ బాంబు విసురుతున్నాను అన్నాడు రాహుల్ గాంధీ. హైడ్రోజన్ బాంబు ఎవరి మీద పడింది? బీజేపీ మీదో ఎన్డీఏ మీదో పడలేదు, ఆర్జేడీ మీద పడింది. అంటే రాహుల్ గాంధీ ఏం చెప్పినా ప్రజలు అంతగా విశ్వసించే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీకి ఎంత నష్టం అనే దానికన్నా రాహుల్ గాంధీ యాజ్ ఎన్ ఇండివిజువల్ తీసేయండి, కాంగ్రెస్ యాజ్ ఎ పార్టీ ఇట్స్ గోయింగ్ టు లూజ్ హెవీలీ. అండ్ బీహార్ ఎలక్షన్స్ టైంలోనే ఆర్జేడీ ఖచ్చితంగా వీళ్ళని పక్కన పెట్టింది, కాంగ్రెస్ని చాలా వరకు పక్కన పెట్టింది. నీ ఇమేజ్ కారణంగా కాదు, మా ఇమేజ్ కారణంగా ఇక్కడ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి అని. ఎవరి ఇమేజ్ కారణంగా ఎలక్షన్స్ జరిగినా రిజల్ట్ మాత్రం ఆ మహాకూటమిలో ఏ ఒక్కరికి అనుకూలంగా రాలేదు. ఆర్జేడీ కూడా చాలా పేలవమైన విజయాన్ని ప్రదర్శించింది. ఇట్ హ్యాస్ లాస్ట్ హ్యూజ్లీ కంపేరింగ్ విత్ ఈవెన్ ప్రీవియస్ ఎలక్షన్స్. సో ఇప్పుడు నెక్స్ట్ జరిగి ఆల్రెడీ నిన్నే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇయర్ 26లో 3 స్టేట్స్లో 4 స్టేట్స్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో కూడా నాకు తెలిసి కాంగ్రెస్ని భాగస్వామ్య పక్షాలు ఇది ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు ఏవి కూడా దే ఆర్ నాట్ గోయింగ్ టు ట్రీట్ ఇట్ యాజ్ ఈక్వల్ పార్ట్నర్స్. ఇట్ విల్ బి ఏ జూనియర్ పార్ట్నర్. కాంగ్రెస్ గురించి గతంలో బీఆర్ఎస్ నాయకులు చాలా ఆసక్తికరమైన కామెంట్ చేసేవారు. బహుశా ఇప్పుడు వాళ్ళు అలా చేయకపోవడానికి కారణం అంటే వాళ్ళు పవర్లో లేరు కనుక. కానీ బట్ ఇన్ ఏ లార్జ్ కంటెక్స్ట్ ఇట్ మైట్ బి రైట్. కాంగ్రెస్ ఈజ్ ఎ బిగ్గర్ రీజనల్ పార్టీ. కాంగ్రెస్ ఈజ్ ఎ నేషనల్ పార్టీ వాస్తవానికి, కానీ అది కుచించుకుపోయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఇట్ వాజ్ ఫోర్స్ టు reduce its size to below normal. ప్రాంతీయ స్థాయికి ఒక జాతీయంగా ఉన్న ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. అది ఆ పార్టీకి కానీ దేశానికి కానీ మంచిది కాదు, రెండు కూడా. ఆ పార్టీకి ఎందుకు మంచిది కాదంటే ఇట్ విల్ నాట్ బి గుడ్ ఫర్ ద లాంగర్ సర్వైవల్ ఆఫ్ ది పార్టీ. దేశానికి ఎందుకు మంచిది కాదంటే ఒక పటిష్టమైన ప్రతిపక్షం లేకపోతే అధికారంలో ఉన్న ఎవరైనా తమ ఇష్టం చేసుకుంటారు. దేర్ షుడ్ బి సమ్ వన్ హూ కెన్ క్వశ్చన్ ఇట్. అలా క్వశ్చన్ చేసేవాళ్ళు లేని పరిస్థితి కాంగ్రెస్ తెచ్చుకుంటారు. దెన్ బీజేపీని ఆపడం మిగిలిన కూటమిల కాకపోవచ్చు. ఎందుకంటే అక్రాస్ ది నేషన్ స్ప్రెడ్ ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. ఆల్మోస్ట్ లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా ఆయా రాష్ట్రాలకి చాలా తక్కువ, అంటే మనం చెప్పుకునే చాలా పెద్ద పార్టీ అని సిపిఐ కానీ సిపిఎం కానీ ఈ రెండు లెఫ్ట్ పార్టీస్. ఈ రెండు పార్టీలు అక్కడక్కడ చాలా స్మాల్ రిజల్ పార్టీస్ అయిపోయి 1-2 చోట్ల పవర్లో ఉండడం వేరు. అండ్ గట్టిగా మాట్లాడితే పవర్లోని సిపిఐ మాత్రమే సిపిఐ లేదు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ హ్యాస్ టు రీథింక్. తనని తాను రీబిల్డ్ చేసుకోకపోతే అతిపెద్ద ప్రాంతీయ పార్టీ, జాతీయ స్థాయిలో అనుకున్న పార్టీ అతి చిన్న ప్రాంతీయ పార్టీగా మారిపోతుంది. అండ్ ది టైమ్ విల్ నాట్ స్టాప్ ఫర్ ఇట్ అన్లెస్ ఇట్ రీబిల్డ్స్ ఇట్ సెల్ఫ్.